హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మా బలము. ఇంకా మనం కంటెంట్లోకి వచ్చేస్తే తమిళనాడు రాజకీయం ఎలా ఉందో తెలుసా? గందరగోళంగా ఉంది. మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా వచ్చిన ఫలితాలలో టీవీకే పార్టీ 108 సీట్లతో ఘన విజయం సాధించేది అయితే జరిగింది కదా. ఇక డిఎంకే 59, 62 అనుకుంటా. ఆ తర్వాత వచ్చేసి 47 సీట్లతో అన్నా డిఎంకే పార్టీ వచ్చాయి కదా. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. అది మ్యాటర్ ఏంటో తెలుసా? టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఇంకా ఎన్ని సీట్లు తక్కువ ఉన్నాయి? 10 సీట్లు తక్కువ ఉన్నాయి విజయ్ గారికి అయితే. ఒక అందని ద్రాక్ష టైపులో మాదిరిగా ఉంది ఇక్కడ విజయ్ అన్న పరిస్థితి. అక్కడ అంటే అది ఎలా చెప్పుకోవాలంటే ఓల్డ్ సినిమా అహనా పెళ్ళంట. అందులో కోటా శ్రీనివాసరావు గారు కోడి పైనుండి కిందికి వేలాడదీస్తారు కదా, వేలాడదీసి దాన్ని చూస్తే అన్నం తింటాడు కదా, అలా అయిపోయింది విజయ్ అన్న పరిస్థితి. ఎందుకంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కావాలి కదా. ఇప్పుడు డిఎంకే నేను సపోర్ట్ ఇవ్వనని చెప్పి అనేసినారు, అన్న డిఎంకే సపోర్ట్ ఇవ్వనని అంటున్నారు. ఇంకా అక్కడ ఉన్న చిన్న వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వమని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎలా పరిస్థితి? కాంగ్రెస్ ఒకటైతే సపోర్ట్ చేసింది, అందులో 5 సీట్లు ఉన్నాయి కదా, 5 సీట్లు అయితే సపోర్ట్ చేసింది. 108, 113 అవుతాయి. 113 అయితే ఇంకా 5 కావాలి, ఇంకా 5 సీట్లు కావాలి. 5 సీట్ల కోసం చాలా తహతహలాడుతున్నారు. అలా ఉంది అక్కడ రాజకీయం. చాలా అంటే చాలా గందరగోళంగా. గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అడిగితే మీకు సంఖ్యాబలం లేదు, మీ సంఖ్యాబలం తెప్పించుకో, ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్పి గవర్నర్ గారు చెప్పడంతో విజయ్ గారు అక్కడి నుంచి ఇంటికైతే రావడం అయితే జరిగింది. ఈ మధ్యలో ఈ గవర్నర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మధ్యలో డిఎంకే అన్నా డిఎంకే 2 పొత్తులు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని చెప్పనేసి వార్తలు మస్తుగా వచ్చేస్తున్నాయి. అప్పుడు ఇతను ఏం చెప్పాడు విజయ్? ఆ విజయన్ వచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి 108 మంది ఎమ్మెల్యేలు మొత్తం అందరినీ రాజీనామా నేను చేయిస్తాను అనేది చెప్పడం అయితే జరిగింది. అంత గందరగోళంగా ఉంది అక్కడ రాజకీయ పరిస్థితి. ఫస్ట్ టైము ఒక సినిమా స్టారు ఇలాంటి గందరగోళంలో చిక్కోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, సినిమా స్టార్లలో మాత్రమే. ఎలా అంటే అంతలా ఇబ్బంది పడిపోతున్నాడు విజయ్ అన్న. కాకపోతే లేటెస్ట్ న్యూస్ ఏంటో తెలుసా? ఇప్పుడే అందిన వార్త, లేటెస్ట్ న్యూస్. అది ఏందో తెలుసా? కాంగ్రెస్ 5 సీట్లు, సిపిఎం, సిపిఐ, విసికే తలా 2 సీట్లు, ముగ్గురు 3 2లు, కాంగ్రెస్ 5, 5, 6, 11 సీట్లు. క్లియర్ అయిపోయింది. క్లియర్ అంటే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు విజయానికి కావాల్సిన సీట్లు మొత్తం క్లియర్ అయిపోయినాయి. విజయ్ అన్న అయితే 2 చోట్ల పోటీ చేసినాడు. 2 చోట్లలో ఒకటి అయినా కరెక్ట్గా 118 సీట్లు లెవెల్గా సరిపోతుంది. ఇప్పుడు హమ్మయ్య అనే ఊపిరి తీసుకుంటాడు విజయ్ అన్న. ఈ 2 రోజులు మాత్రం చాలా టెన్షన్ పడిపోయాడు. ఏంట్రా బాబు ఇలా అయిపోయింది, ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అని చెప్పి అనేసి లోపల అయితే చాలా ఇబ్బంది పడి ఉంటాడు. రాజకీయాలు అంతే, రాజకీయం తట్టుకోవాలంటే గుండె ధైర్యం కావాలా అంటారు చూడు పెద్దల. అలా గుండె ధైర్యంలో నిలబడిన వాడే నిజమైన గెలుపుకి నిదర్శనం. నిజం, గుండె ధైర్యం ఉండాలి రాజకీయానికి, లేకపోతే మానేసి ఇంట్లో ఉండాలి. రజనీకాంత్ గారు కూడా అప్పట్లో కూడా ఎంతోమంది రాజకీయాల్లోకి రండి అడిగితే రావట్లేదు. ఎందుకో తెలుసా? గుండె ధైర్యం ఉండాల. ఈ విజయ్ అన్నకైతే కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉండేది. రజనీకాంత్ గారు కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నా కానీ అది ఎందుకో రాలేదు. కానీ
విజయాన్ని మాత్రం కొన్ని గుండె ధైర్యం చేసి రాజకీయాల్లో రావడం అయితే జరిగింది, ఘన విజయం అయితే సాధించడం జరిగింది. కాకపోతే ఈ మధ్యలో లొసుగులు ఉన్నాయి కదా, ఆ లొసుగులు కూడా సర్చ్ చేసుకొని ఇప్పుడే మొత్తం అంతా క్లియర్ చేసుకొని మొత్తం 118 సీట్లలో కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలోనే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నాడు. ఆ డేట్ ఇంకా చెప్పట్లేదు, ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందో అనేసి ఇంకా చెప్పలేదు. త్వరలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత కూడా ముందు అంటే ఎలక్షన్ కన్నా ముందు ఎలా ప్రవర్తించావన్నా అలాగే నెక్స్ట్ నువ్వు ఎక్కిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మంచి ప్రజలకి మంచి సేవ చేస్తావని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందు ఒకలాగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంకోలాగా మారిపోతారు చాలామంది, చాలా రాజకీయ నాయకులు. అలా మారిపోతే మళ్ళీ తిరిగి ఇంట్లో కూర్చుంటావు. అందుకోసమని చెప్పి మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తున్నావు కదా, విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. ఓకే, ఉంటాను మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఇది తమిళనాడు రాజకీయం. ఉంటాను మరి.